11కి ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలంటే 10:20కి అలాగా కిందకి దిగుతారు ఫ్రెష్ అయ్యి. సో ఇదొక మసాలా పొడి. టమాటా రైస్, కొళంబు ఇలాంటి వాటికి యాడ్ చేస్తుంటాను. బేసిక్‌గా ఏంటంటే సో కటింగ్ సెక్షన్ అయిపోయింది. ఆనియన్ ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అనమాట. సో కొంచెం పులిసిపోయిన పెరుగు ఉంది. చూసారంటే తెలుస్తుంది. ట్రిప్ ముందుది. సో ఇది తిరగమాతేసేద్దాం అనుకుంటున్నాను. సో కైండ్ ఆఫ్ మజ్జిగ పులుసు లాగా ఉంటుంది. కూర ఉడికే టైంలో యాక్చువల్లీ బఠానీలు నానేయాలనుకున్నాను కదా, పానీపూరికి మర్చిపోయాను. సో మా పానీపూరి సెటప్ అయిపోయింది. సాటర్డే నైట్ అంటే. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. సో ఎలా ఉన్నారు అందరూ? మాకైతే ఇక్కడ ఇంకా స్నో స్టార్మ్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పట్లో ఆగేటట్లేదు అనమాట. ఇండియాలో కూడా ఈ ఇయర్ చలి బాగా ఉందని చెప్తున్నారు. మీ ప్లేస్లో ఎలా ఉంది చెప్పండి. హే బడ్డీ. ఏం చిన్న ఇంద నాన్న. ఓకే, టెక్వాండోకి వెళ్తున్నారు వాళ్ళు, బార్ విత్ మిల్క్. సో కిడ్స్ అయితే టెక్వాండో క్లాస్కి వెళ్ళిపోయారు. 11కి ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలంటే 10:20కి అలాగా కిందకి దిగుతారు ఫ్రెష్ అయ్యి. ఇంకా అప్పుడు హెవీ బ్రేక్ఫాస్ట్ ఏవి వద్దంటారు ఇండియన్వి. ఇడ్లీలు దోశలు కానీ ఉగ్గాని చేస్తాను టిపికల్గా సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో అందుకని ఇంకా మీరు చూసారు కదా, నట్ బారు విత్ మిల్క్ తాగేస్తారనమాట. సో వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా నేను బ్రెడ్ విత్ పీనట్ బటర్ జెల్లీ తినేసాను బ్రేక్ఫాస్టు. ఇంకా లంచ్ మొదలెట్టాలి. ఇంట్లో అయితే వంకాయలు ఉన్నాయన్నమాట. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇండియన్ షాప్ వెళ్ళదు. ఇవాళ వెళ్తారు మా వారు. కిడ్స్ని టేక్వాండోలో దింపేసి తను పక్కనే పటేల్ బ్రదర్స్ ఉంటుంది. సో అటునుంచి అటే వెళ్ళి గ్రోసరీ షాపింగ్ చేస్తారు. ట్రిప్కు ముందు తెచ్చిన వంకాయలు ఉన్నాయి ఇంట్లో. సో వంకాయలు, ముల్లంగి ఉంది. వీళ్ళు సాంబార్ వద్దన్నారు ఇవాళ. సో సాంబార్ ఇంకెప్పుడన్నా పెట్టుకోవాలి. సో వంకాయలు ఉన్నాయి కదా, వంకాయతో ఒక పులుసులాగా కొళంబు అంటారు చూడండి తమిళనాడు స్టైల్లో. సో ఏదైనా కారం పులుసులాగా చేద్దాము అని. అదైతే కొంచెం నోటికి కూడా బాగుంటుంది కదా, కారంగా పుల్లగా అని. సో అది స్టార్ట్ చేసేస్తాను. అదేం పెద్ద టైం పట్టదు, ఫాస్ట్గానే ఉడికిపోతుంది వంకాయలు. ఇంకా దానికన్నా ముఖ్యంగా నైట్ డిన్నర్కి పానీపూరి కావాలన్నారు. హర్షి వస్తే అప్పుడప్పుడు పానీపూరి తెచ్చుకుంటాము. హర్షి కోసం వెయిట్ చేస్తాం మేము, నలుగురం కలిసి తినచ్చు కదా అని. తనకు ఫేవరెట్. సో డిన్నర్ పానీపూరి చేసుకుందామని కాస్కోకి వెళ్ళి ఉన్నారు నిన్న అబ్బా కూతుళ్ళు. వాళ్ళు తీసుకొచ్చారు. కాస్కోలో ఉంటాయి చూడండి పానీపూరీస్ అవి. సో దానికి కర్రీ కావాలి కదా, బఠానీ కర్రీ. సో దానికి బఠానీలు ఉన్నాయి, అవి నానేస్తాను. ఎందుకంటే అది ఎక్కువ నానితే అంత ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నానబెట్టాను అనుకోండి, ఈవినింగ్కి సెట్ అయిపోతుంది, చేసేయచ్చు అని. సో ఫస్ట్ అయితే అవి నానబెట్టేస్తాను. దాని తర్వాత వంకాయ పులుసు మొదలెడతాను. ఎందుకంటే అది పెద్దగా ఎక్కువ టైం పట్టదు కాబట్టి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. పులుసుకి చింతపండు నానబెట్టుకుంటున్నాను. సో ఆల్రెడీ చింతపండు వాష్ చేశాను. అందులోకి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను తొందరగా నానిపోతుందని. అండ్ వాటర్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇందులోకి వంకాయలు కట్ చేసి వేసుకుందామని. సో దానివల్ల వంకాయలు కట్టకుండా ఉంటుంది వంట చేసే లోపల. ఆనియన్స్ చాపింగ్తో స్టార్ట్. సో ఏ కర్రీ అయినా దేంతో స్టార్ట్ అవుతుందండి, ఆనియన్స్ చాపింగ్తోనే. సో కటింగ్ సెక్షన్ అయిపోయింది. ఆనియన్ ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అన్నమాట. ఇది విడదీస్తే దండిగానే వస్తుంది. ఓకే, అండ్ ఒక పెద్ద టమాటా ఒకటి కట్ చేసుకున్నాను. ఆల్సో వంకాయలు కూడా కట్ చేసేసాను సాల్ట్ వాటర్లో. చింతపండు ఇందాక నానేసేసాం కదా. సో ఆల్ సెట్. మనం ఇంక మొదలెట్టేద్దాం కూర. ఫస్ట్ అయితే బాణాలు పెట్టేసుకుందాం. ఓకే, కొంచెం వేడయ్యాక ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఏ కారం పులుసులకైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ 2 ఉంటాయండి. అది ఒకటి వచ్చి ఇంగవ, ఇంకొకటి వచ్చి మెంతులు. ఇవి యాడ్ చేస్తే వాటి టేస్టే మారిపోతుంది. అమ్మో వేడెక్కిపోయింది ఆయిల్. లెట్స్ డూ. చూసారా కాగిపోయింది ఆయిల్. సో ఫస్ట్ ఆవాలు వేసేసుకుందాం. ఓకే, చిటపట అంటుంది. ఇప్పుడు ఇంకా ఇంగవ వేసేసుకుందాం, మెంతులు వేసేసుకుందాం. పొడి వేసుకున్నా పర్లేదు, నేనైతే అలాగే వేసేస్తున్నా.
రెండు వేగిపోయాయి. నైస్ ఆరోమా వస్తుంది చూడండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. సేపు వేగనిద్దాం. తర్వాత కావాలంటే సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టేస్తాను. ఇందాక ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయానండి. అది తెల్లగడ్డ పాయలు కూడా వేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఎర్రగడ్డలు వేగుతున్నాయి. వేగే టైంలో మనం తెల్లగడ్డలు ఒట్టువల్చుకునేద్దాము. అన్నం పెట్టేసేద్దాం. ఎందుకంటే ఎప్పుడు అదే మర్చిపోతాను, లాస్ట్లో తర్వాత గుర్తొస్తుంది. సో లెట్స్ గో. ఇక్కడ యూఎస్లో పెద్ద పెద్ద తెల్లగడ్డలు వస్తాయండి. ఇండియాలో అయితే కరెక్ట్ సైజు ఉంటాయి. వాటిని మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఇక్కడ అలా కాదు. మరి చిన్న చిన్నవి కట్ చేసుకోవట్లేదండి, బయటబుల్ సైజు. అవి అలాగే ఉంటేనే బాగుంటుంది తినడానికి. సో ఎర్రగడ్డలు వేగిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ తెల్లగడ్డలు వేసేసుకుందాం. తెల్లుల్లిపాయలు, జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే చాలండి. సో ఇప్పుడు టమాటాలు యాడ్ చేసేసుకుందాం. సో దీంట్లో పసుపు వేసుకున్నాము, సాల్ట్. సో మూత మూసి పెట్టేద్దాము. మగ్గిన తర్వాత మిగిలిన వేసుకోవచ్చు. దీనికి యాక్చువల్లీ మూత లేదు, వేరే దాని మూత ఇలాగ అన్నిటికీ వాడేసుకుంటుంటాను. సైజ్ సరిపోయింది కదా. సో అన్నం పెట్టేస్తాను కుక్కర్లో. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసేసుకుందాం. సో దీంట్లోకి ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కారం అండ్ మిరప్పొడి, ధనియాల పొడి కూడా. టమాటాలు ఆనియన్స్ టమాటాలు వేపినప్పుడే వేసుకోవాల్సింది మిరప్పొడి, ధనియాల పొడి. సో దట్ కొంచెం పచ్చి స్మెల్ పోతుంది కదా, అప్పుడు మిస్ అయ్యాను. సో ఇంకా ఇప్పుడు వేసుకోవడమే. ఇది పులుసు కాబట్టి కారము ఎక్కువే పడుతుంది. అండ్ నేను ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాను ఇలాంటి కర్రీస్ కోసం, కొళంబు లాంటి వాటికి. అది తర్వాత యాడ్ చేస్తాను దించే ముందు. కారం సరిపోయిందో లేదో, పులుపు కూడా చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువైంది. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చాక వంకాయలు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక మసాలా పొడి. టమాటా రైస్, కొళంబు ఇలాంటి వాటికి యాడ్ చేస్తుంటాను. బేసిక్గా ఏంటంటే పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కొబ్బరి, మిరియాలు, ఐ థింక్ అవే అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో అవి పొడి చేసుకుంటాను. మీకు కనిపిస్తుంది కదా ఎండు కొబ్బరి ఫ్లేక్స్ కూడా. సో కొబ్బరి వేయడం వల్ల ఇది ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో ఆ పొడి యాడ్ చేసుకుంటాను కొళంబుకి. టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఒక పొంగు వచ్చింది. సో ఇప్పుడు ఈ పొడి యాడ్ చేసేసుకుందాము. స్మెల్ చూడాలన్నమాట. బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకునేద్దాం. సో ఒక మిక్స్ ఇచ్చేసుకొని సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది. సో కూర ఉడికే టైంలో దొండకాయలు కట్ చేసేసుకుంటున్నా. దొండకాయ తాళింపు చేద్దాము అని. ఇవాళ సాటర్డే కదా, సో అన్నీ వెజ్ ఐటమ్సే. ఓకే,
సో ఆయిల్ వేడైంది. సో ఇది ఉడికిపోయాయి ముక్కలు ఆల్మోస్ట్. సో గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి బియ్యపిండి వేస్తారు కదా చాలామంది. సో మా సైడ్ ఏంటంటే గ్రేవీ కోసము శనగ్గింజల పొడి వేస్తారు. సో టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్స్ వెళ్తుంది కదా. మా సైడ్ తీగూర అని చేస్తూ ఉంటారు, ఓన్లీ శనగ్గింజల పొడి వేసి. అంటే ఇలాగ చింతపండు పులుసు వేస్తే మామూలుగా పులుసు అంటాం కదా, ఓన్లీ శనగ్గింజల పొడి వేస్తే తీగూర అంటాము. సో నేను ఈ పులుసులో కొంచెం శనగ్గింజల పొడి వేస్తాను, సో దట్ మనకు గ్రేవీ లాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఉప్పు కారం చూసి అంతా బాగుంటే ఆపేసేయచ్చు. యా, ఆల్ గుడ్. ఇంకా ఇది మనం స్టవ్ ఆపేసేయచ్చు. ఆపేసేసి పక్కన పెట్టేద్దాము. సో ఇది ఇక్కడికి లాగేద్దాం, మధ్యలోకి బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ బఠానీలు నానేయాలనుకున్నాను కదా పానీపూరికి, మర్చిపోయాను. సో ఇది వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం. A few moments later. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది దొండకాయ. ఇప్పుడు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసి ఇంకొక 3 to 5 minutes పెడితే ఇది అయిపోతుంది. ఐ మీన్ టోటల్ కుక్ అయిపోతుంది. తర్వాత కావాలంటే సీజనింగ్ యాడ్ చేయొచ్చు. సో మూత పెట్టేసి ఇంకొక 3 to 5 minutes కుక్ చేశాక మళ్ళీ పొడి వేసేద్దాం. దాంతో ఇంకా కథ సమాప్తం. సో ఇంకా కుక్ అయిపోయింది. పొడి యాడ్ చేస్తున్నాను. ఐదర్ కొబ్బరి పొడి అన్నా యాడ్ చేయొచ్చు, లేకపోతే శనగ్గింజల పొడి అన్నా యాడ్ చేయొచ్చు. నేనైతే శనగ్గింజల పొడి యాడ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉంది కదా అని. పైగా కొబ్బరి పొడి అంటే కొంచెం డ్రైగా ఉంటుంది, శనగ్గింజల పొడి అయితే కొంచెం టేస్టీ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది, ఎందుకంటే మా సైడ్ అదే అలవాటు కాబట్టి. సో ఇది డన్, ఆఫ్ చేస్తున్నాను. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే రెండు దే ఆర్ డన్. సో కొంచెం పులిసిపోయిన పెరుగు ఉంది, చూసారంటే తెలుస్తుంది. ట్రిప్ ముందుది. సో ఇది తిరగమాత వేసేద్దాం అనుకుంటున్నాను. సో కైండ్ ఆఫ్ మజ్జిగ పులుసు లాగా ఉంటుంది అని థాట్. చిన్న మా ఆయన వచ్చేసాడు, చెప్పు. తిరగమాత వేసి మా ఆయనకి చెప్పకుండా ఫ్రెష్ పెరుగు అని పెట్టేద్దాం. ఉండు ఒక్క నిమిషం, మనం ఫ్రెష్ పెరుగు తిందాం. అరే నీకు అసలు ఎగ్జాటిక్గా పెడదామని. ఎవరు మజ్జిగ పులుసు చేసి పెడతారు చెప్పు వింటర్లో? పులుసు పెరుగు. సో ఇది మజ్జిగ పులుసు కోసము. అండ్ దెన్ ఇది కూడా గార్నిష్ చేసేద్దాం. ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాం. సో అన్నం, వేడి అన్నం అండ్ వంకాయ కొళంబు, అదే అండి కారం పులుసు, దొండకాయ తాళింపు, ఫ్రై,
అండ్ మజ్జిగ పులుసు. ఉండు ఉండు మళ్ళీ మర్చిపోతా లేదు. లెఫ్ట్ ఓవర్ రసం. చెప్పు చిన్న, ఇప్పుడు చెప్పు. అదే చూపించి మజ్జిగ పులుసు. మా ఆయనకి మొన్న పులిసిపోయిన మజ్జిగ పులుసు. ఓకే. ఏరా హర్షి, కుళంబ ఎలా ఉంది? బాగుంది. చెప్, ఎలా ఉందిరా కూర? లాస్ట్ టైం చేసినట్టు కూర కూడా ఇంతకు ముందుదే హర్షి. చెప్పు ఎలా ఉంది? బాగుంది. మా ఉప్పు అంతా సరిపోయింది. ఇట్స్ పర్ఫెక్ట్. తాళింపు బాగుంది. గాలి బాగాలేదు. సో అదండి ఇవాళ మా సాటర్డే లంచ్ స్పెషల్. వంకాయ పులుసు విత్ దొండకాయ తాళింపు. కాలేజ్కి వెళ్ళిపోయాక అందరూ కలిసి కూర్చొని ఇలా పీస్ఫుల్గా లంచ్ తినేదే రేర్ అయిపోతుంది. ఇంకా అదే పండగలాగా అనమాట మాకు. మేము ముగ్గురం కూడా యాజ్ సచ్ లంచ్ ఇలా పీస్ఫుల్గా కూర్చొని తినేది రేర్. ఎందుకంటే తెలుగు క్లాస్ ఉంటుంది. వీళ్ళు టేక్వెండో నుంచి రాగానే హడావిడిగా రెడీ అయ్యి ఇంకేదో ఫాస్ట్గా 10 నిమిషాలు తినేస్తాం సాటర్డేస్ లంచ్ తెలుగు స్కూల్ ఉన్నప్పుడు. అందుకే ఫ్యామిలీ లంచ్ టుగెదర్ కంపల్సరీ ఉండాలి. దే ఆర్ ప్రీషియస్ టు. A few hours later. ఇంకా యాజ్ యూజువల్ మా ఈవినింగ్ కాఫీ టైం ఇది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదండి, ముందంతా టీ తాగేవాళ్ళము. ఇప్పుడు ఒక 1 year 2 yearsగా ఈవినింగ్ కూడా కాఫీకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. మైక్రోవేవ్లో కాఫీ పెట్టడానికి ప్రిఫర్ చేయమండి. స్టవ్ టాప్ మీద ఇలాగ గిన్నెలో పాలు పోసి కాంచుకుంటామన్నమాట. ఇంకా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఫిల్టర్ కాఫీని ప్రిఫర్ చేస్తాను. మా ఆయన ఫిల్టర్ కాఫీ అయినా ఇన్స్టెంట్ బ్రూ అయినా ఓకే అంటారు. బట్ నాకైతే ఫిల్టర్ కాఫీని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో మిల్క్కి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ అస్సలు టేస్ట్ ఉండదు అనమాట. ఫిల్టర్ కాఫీ అయితేనే కొంచెం బాగుంటుంది. ఇంకా కిడ్స్కి చాక్లెట్ మిల్క్ కలుపుతున్నాను విత్ ఓవాల్టిన్. ఓకే, థ్యాంక్ యూ. నీది అయిపోయిందా? మురకండి స్నాక్స్ కాఫీలోకి. A few hours later. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా ఏదైనా తప్పదు కదా, వండుకోవడం మాత్రం కామన్. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంట్రా బాబు ఇది వండుకోవడం, తినడం, కడుక్కోవడం, మళ్ళీ వండుకోవడం, తినడం, కడుక్కోవడం. మర్చిపోయాను, మధ్యలో క్లీనింగ్ ఉంటుంది. నేను చెప్పేది వీకెండ్స్ అండి. వీక్ డే అడిషనల్గా మళ్ళీ వీళ్ళకి స్కూల్ ప్రిపరేషన్స్ అండ్ మన ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా. ఇండియాలో లాగా మెయిడ్ హెల్ప్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అట్లీస్ట్ సామాన్లు కడుక్కోవడానికి, అదే అండి గిన్నెలు కడుక్కోవడానికి, ఇల్లు ఊడ్చుకోవడం అలాంటి వాటికి ఇండియాలో వర్కింగ్ ఉమెన్స్కి కంపల్సరీ మెయిడ్ హెల్ప్ ఉంటుంది కదా. జాబ్ చేయకపోయినా కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మెయిడ్ హెల్ప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది కదండి యాజ్ సచ్. సో అలాగా మేము ఇలాగ బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఇక్కడ మెయిడ్ హెల్ప్ తీసుకోలేము. ఎందుకంటే బాగా పేలిపోతాయి రేట్లు. ఇంకా ఆఫీస్ పని ఎట్సెట్రా ఉంటుంది కాబట్టి ఇంట్లో అందరూ కలిసి చేసుకోవాలన్నమాట. తలా ఒక చెయ్యి వేయాల్సిందే. ఇప్పుడు ఆఫీస్ పని లేకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి ఓకే, అట్లీస్ట్ కొంచెం టైం ఉంటుంది చేసుకోవడానికి. అది కూడా చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఈజీ. ఇంత పెద్ద ఇల్లుని మెయింటైన్ చేయాలంటే ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు కదా. సో అలాంటప్పుడు అందరూ కలిసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అందరికీ ఈజీగా ఉంటుంది, రిలాక్సింగ్ టైం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. లేకుండా అంటే బిలీవ్ మీ బానిస బతుకులాగా అయిపోతుంది అనమాట ఒక్కళ్ళే అన్నీ చేయాలంటే. ఇంకా వంటకు వచ్చేస్తే, సో ఇక్కడ నేనైతే బఠానీల కూర చేస్తున్నానండి. బఠానీలు సోక్ చేసాను కదా పొద్దుగానే. ఎంత సోక్ చేస్తే అంత మంచిది అనమాట, ఫాస్ట్ కుక్ అవుతుంది. సో ఇంకా యాజ్ యూజువల్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసి మషీగా అయ్యేంత వరకు. దాని తర్వాత ఈ నానబెట్టుకున్న బఠానీ గింజలు వేసేసుకున్నాను. దాని తర్వాత సాల్ట్, ఉప్పు, కారం ఎట్సెట్రా అడ్జస్ట్ చేసి తగినంత వాటర్ పోసేసి ఇంకా నేనైతే ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తాను. బీన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్తో పెట్టేస్తాను. ఒక 35-40 minutes అనుకోండి. ఎందుకంటే పానీపూరికి మనకి బాగా మషిగా అయిపోవాలి కదా. సో అందుకని ఇన్స్టెంట్ పాట్ యూస్ చేస్తాను. సో చూసారా అయిపోయింది, బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా మనకి ఇంకా కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకా మ్యాషర్ తీసుకొని నలిపేసిస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. చూసారా ఇట్లా చెదిమితే బాగా మెత్తగా అయిపోయింది.
మ్యాష్ చేసుకున్నాక ఇలా వస్తుంది అనమాట. కావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మా పానీపూరి సెటప్ అయిపోయింది. సాటర్డే ఇస్ పానీ సాటర్డే నైట్ అంటే ప్రతి సాటర్డే కాదు, అంటే అప్పుడప్పుడు హర్షి వచ్చినప్పుడు. సో చిన్న గారు పానీపూరి డాలుతున్నారు. పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. పిల్లలకి ఇంకా ఆబ్వియస్గా నచ్చుతుంది, పెద్దోళ్ళకి కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా పానీపూరి, అట్లీస్ట్ యంగర్ జనరేషన్స్కి. హర్షిత్ యరా హ్యాపీ సా? యా చాలా హ్యాపీ. ఎంజాయ్ సా? యా మురారి కూర్చొని తినొచ్చు నాన్న నువ్వు. ప్రతి ఒక్కళ్ళకి ఒక బాక్స్ బఠానీ కర్రీ అండ్ పానీ వచ్చేసింది కదా. యా ఓకే, ఇది నాకు, అది आपका डैडी को. బాగుందరా? యమ్మీ హై. వెరీ గుడ్ మాస్టర్. సరే అన్నిట్లో పెట్టుకుంటున్నాడు. ఈస్థెటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, నేను కూడా ఆ పనే చేస్తా వీడియో కోసమని ఫస్ట్ అలాగా. ఇటు చూడు. ఒరే రే రే, వెరీ గుడ్. కొంచెం కళ్ళు పూరీల వైపు నుంచి పైకి పక్కకు కూడా తెప్పించు. దాడి చేస్తాడు మురారి తెలుసా. ఇది మాత్రం ఫస్టెస్ట్ ఈటర్ అయిపోతాడు హర్షి పానీపూరికి మాత్రం. ముంచుకొని తేగాలి సార్. And then he's gonna be like, "Ma, I'm done." అదే కదా. సో బిజీగా ఉన్నారు అందరూ. వీడియోలో కలుసుకుందాం. అది ఇప్పుడే చెప్పిన తర్వాత చెప్తానులే. హర్షి కాలేజ్కి వెళ్ళక ముందు అయితే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ చేసుకునే వాళ్ళము, లేకుండా అంటే వన్స్ ఇన్ 2 months అలాగా. ఇప్పుడు హర్షి కాలేజీకి వెళ్ళాక చాలా రేర్ అయిపోయింది అనమాట. నాకు గుర్తుండి 6 నెలల్లో ఇంకా ఎక్కువ అయింది పానీపూరి చేసుకొని మేము ఇంట్లో. ఇక ఈ మధ్య కాస్కోలో పానీపూరికి సంబంధించిన పూరీస్ అమ్ముతున్నారు. సో ఇంకా ఈజీ కదా ప్రాసెస్. కాకపోతే ఇంట్లోనే బఠానీ కూర చేసుకోవాలి అండ్ ఆల్సో పానీ కూడా చేసుకోవాలి పుదీనాతో. బజ్జీ సో అదండి మా వాట్ వి ఈట్ ఇన్ ఎ డే ఆన్ ఏ సాటర్డే వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.